నిరుపమాస్ వరల్డ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి సండే కాబట్టి చాలా చాలా హ్యాపీ డే. నేను ఇప్పుడే చర్చ్ నుండి వచ్చాను ఫ్రెండ్స్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో మీ ఇంట్లో ఎప్పుడైనా సండే స్పెషల్ చేస్తారా? మాకైతే ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి సండే స్పెషల్ వచ్చేసి బగర్ రైస్ అండ్ చికెన్ కర్రీ అనమాట. సో ఇప్పుడు మా మమ్మీ వండిది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను కొన్ని మాత్రమే చూపించగలను. తిని టేస్ట్ ఎలాగుందో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చికెన్ అయితే మంచిగా కడుక్కొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు రైస్ కూడా మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ రైస్ మంచి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పెరుగు చట్నీ కూడా చేసుకోవాలి, ఎందుకంటే బగారా రైస్లో చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నట్లయితే బగారా రైస్ చాలా కుక్ అయిపోయింది. చూసారా ఎలా పొగలు వస్తున్నాయో మంచిగా. ఇంకొక పక్కన మనకి మంచి వేడి వేడి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. సో ఎంత చికెన్ కర్రీ కూడా ఎంత పొగలు పొగలు వస్తుందో చూడండి. నాకు టేస్టీ అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ గురించి చెప్పాను కదా. సో ఈరోజు సండే స్పెషల్ ఈజ్ బగర్ రైస్ అండ్ చికెన్ కర్రీ. నాకు ఇది మాత్రం చాలా ఫేవరెట్ రైస్ అనమాట. బగర్ రైస్ అయితే నాకు చాలా ఫేవరెట్ రైస్ అనమాట. కర్రీలో కూడా చికెన్ అంటే మీకు కూడా ఇష్టం కదా, అందుకే నాకు కూడా ఫేవరెట్ కర్రీ అంటే చికెనే. సో పెరుగు చట్నీ అండ్ నిమ్మకాయ అండ్ ఆనియన్ అండ్ క్యారెట్. సో ఇప్పుడు ఇది తిని టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తాను. ఓకేనా? చాలా యమ్మీ ఫ్రెండ్స్. మరి మెయిన్ టోస్ట్ అండి స్పెషల్ ఏంటో మీకే ఇష్టం కదా, అది ఏంటో మీరు తిని టేస్ట్ అలా ఉందో నాకు కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.